ఈ రోజు దేవుని వాగ్దానం యాకోబు 5:11 సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము గదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలిసికొని ఉన్నారు. యోబు తన జీవితంలో ఆస్తి, కుటుంబం, ఆరోగ్యం కోల్పోయినా దేవుని మీద విశ్వాసం వదలలేదు. అతని సహనం చివరికి దేవుని ఆశీర్వాదాలను తెచ్చిపెట్టింది. ఇది మనకు సహనం ఫలితాలను ఇస్తుందని నేర్పుతుంది. వాస్తవ జీవితంలో ఒక వ్యక్తి ఉద్యోగం కోల్పోయి కష్టాలు పడుతున్నప్పుడు సహనంతో ప్రార్థిస్తే కొత్త అవకాశాలు వస్తాయి. ఒక తల్లి తన పిల్లలు తప్పు మార్గంలో వెళ్తున్నప్పుడు సహనంతో మార్గనిర్దేశం చేస్తుంది. చివరికి వారు సరైన మార్గంలోకి వస్తారు. సంబంధాలలో విభేదాలు వచ్చినప్పుడు, ఉదాహరణకు దంపతులు కలహాలు పడుతున్నప్పుడు ఒకరు సహనం చూపిస్తే సంబంధం బలపడుతుంది. విద్యార్థి పరీక్షలలో విఫలమైనప్పుడు సహనంతో మళ్లీ చదివితే విజయం సాధిస్తాడు. వ్యాపారంలో నష్టాలు వచ్చినప్పుడు సహనంతో ప్రయత్నిస్తే లాభాలు వస్తాయి. దేవుడు యోబును రెట్టింపు ఆశీర్వదించినట్లు మన సహనానికి ఆయన దయ చూపుతాడు. ఈ వాక్యం మనల్ని కష్టాలలో సహనం చూపమని ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే దేవుడు కనికరవంతుడు.